హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, నా ట్విన్ ప్రెగ్నెన్సీ డెలివరీ స్టోరీని ఆల్రెడీ పోస్ట్ చేశాను. దానికి మంచి వ్యూస్ వచ్చాయి, మంచి కామెంట్స్ వచ్చాయి, చాలామంది కంగ్రాచులేషన్స్ చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. సో నేను ఆ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎండ్ ఆఫ్ ద వీడియో నేను స్పైనల్ హెడేక్తో బాగా ఇబ్బంది పడ్డాను. ఆ స్పైనల్ హెడేక్ని ఎట్లా ఓవర్కమ్ చేశాను, దానికోసం నేను ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాను, ఎలా రికవరీ అయ్యాను అనేది. ఆల్మోస్ట్ 10 days 11 days నేను స్పైనల్ హెడేక్తో బాగా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఏంటంటే స్పైనల్ హెడేక్ అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే, నెంబర్ 1 వచ్చేసేసి మనకి సి సెక్షన్ జరిగినప్పుడు బ్యాక్ నుంచి స్పైనల్ బ్యాక్ బోన్ నుంచి స్పైనల్ ఫ్లూయిడ్ని తీసి స్పైనల్ ఎనస్థీషియా ఇస్తారు కదండి. సో ఆ స్పైనల్ ఎనస్థీషియా ఇవ్వడం వల్ల ఈ మధ్య కొంతమందికి స్పైనల్ హెడేక్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఆ స్పైనల్ హెడేక్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఈ పార్ట్ హెడ్ బ్యాక్ సైడ్ పార్ట్ మొత్తం భరించలేనంత పెయిన్ వస్తుంది. అసలు నుంచోలేము, కూర్చోలేము, కంప్లీట్ పడుకొని ఉండడమే. అది కూడా కిందకి ఇట్లా పడుకొని ఉండాలి, బెడ్ డౌన్గా ఉండాలి. సో అది చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే ఆల్మోస్ట్ 11 days. చాలా మందికి ఇట్లాంటి స్పైనల్ హెడేక్స్ అనేవి వస్తున్నవి అని నాకు తెలిసింది. మా ఫ్రెండ్స్ ద్వారా కూడా కనుక్కున్నాను, మేము కూడా ఫేస్ చేసాము, చాలా ఇబ్బందిగా ఉంటుందని. సో నేను ఆ స్పైనల్ హెడేక్ నేను ఎట్లా రికవరీ అయ్యాను అంటే, ఎవరో ఒకరికి డెఫినెట్గా యూజ్ అవుతుంది. నాకు స్పైనల్ హెడేక్ స్టార్ట్ అవ్వక ముందు సి సెక్షన్ జరిగి ఈవినింగ్ 6 o'clockకి నేను రూమ్కి వచ్చేసానని చెప్పాను కదండి. రూమ్కి వచ్చేసిన తర్వాత డాక్టర్ గారు నాకు చాలా దాహం వేసింది అనమాట. వాటర్ ఇవ్వమని అడిగితే వాటర్ వద్దు అప్పుడే అని అన్నట్లు ఆగాను. ఎవరు ఇవ్వకుండా ఉంచేసరికి, వాటర్ అప్పుడే తీసుకోకూడదు అనేసరికి, నర్సు కూడా చెప్పేసరికి ఆగాను. సో నా తర్వాత నర్స్ వచ్చేసేసి అప్పుడే ఇవ్వద్దు అనేసరికి, సరే వాటర్ తాగకూడదేమో అన్నట్లు ఆగేసేసాను. ఆ రోజు మొత్తం ఆగాను. ఆ నైట్ మొత్తం ఏదో కొంచెం ఇచ్చారు. నర్సు సరిగ్గా గైడ్ చేయలేదన్నమాట. యాక్చువల్లీ స్టార్టింగ్ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్తారు, ఏమైనా వామిటింగ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి. ఆ చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తాగిన తర్వాత మీకు వామిటింగ్ అవ్వట్లేదు, బానే ఉంది అనుకుంటే ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఇంకొంచెం తాగి చూడండి. అయినా కూడా వామిటింగ్ అవ్వట్లేదు, బాగుంది అనుకుంటే ఇంకా మీ ఇష్టం. మీరు ఎంత వాటర్ తీసుకోవాలనుకుంటే అంత వాటర్ తీసుకోండి, సఫిషియంట్ వాటర్. మీ పొట్ట ఫుల్ అయ్యే వరకు తాగినా ప్రాబ్లం అయితే లేదండి. నాకు వాటర్ నర్సు సరిగ్గా గైడ్ చేయడం వల్ల, నేను ఆ నైట్ మొత్తం వాటర్ తీసుకోకుండా ఉండిపోవటం వల్ల నాకు డీహైడ్రేట్ అయిపోయి స్పైనల్ హెడేక్ ఇంకా ఎక్కువైందనమాట. సో మెయిన్ ఫస్ట్ లిటిల్ వాటర్ ట్రై చేయండి. వామిటింగ్స్ అవ్వట్లేదు, ఇంకొంచెం లిటిల్ ట్రై చేయండి, అవ్వట్లేదు అనుకుంటే ఫుల్ వాటర్ ఎన్ని తాగాలనుకుంటే అన్ని వాటర్ తాగండి. స్పైనల్ హెడేక్ అనేది వన్స్ వచ్చిందంటే విపరీతమైన బాధ భరించలేమన్నమాట. నేను ఆ రోజు నైట్ మొత్తం వాటర్ తీసుకోకుండా ఉండడం, మార్నింగ్ స్టిచెస్ మీద లేచి కొంచెం వాక్ చేద్దామని ట్రై చేసేసరికి నాకు స్పైనల్ హెడేక్ వచ్చేసేసింది. ఏదో కొంచెం ఇచ్చారు, లిప్స్ తడుతూ ఉన్నారు అంతవరకే. సో తాగలేదు సరిగ్గా వాటర్. సో నెక్స్ట్ డేకి విపరీతంగా వచ్చేసేసింది. నెక్స్ట్ డే డాక్టర్ వచ్చేసేసి నీకెందుకు సడన్గా స్పైనల్ హెడేక్ వచ్చింది అని అడిగారు. వాటర్ ఎక్కువ తాగుతున్నావు అన్నారు. నేను అది రివీల్ చేస్తే పాపం అక్కడ నర్సుని ఏం అరుస్తారో అని చెప్పేసేసి తాగుతున్నాను అని చెప్పాను. నంబర్ 1, స్పైనల్ హెడేక్ నుంచి రిలీవ్ అవ్వాలంటే డీహైడ్రేట్ అవ్వకూడదు. ఫుల్ ఫ్లూయిడ్స్ పర్ డే మీరు ఆల్మోస్ట్ 5 to 6 liters తాగాలి. ఎన్ని తాగగలిగితే అన్ని వాటర్ తాగండి. ఇప్పుడు మీకు స్పైనల్ ఎనస్థీషియా ఇచ్చారు కాబట్టి ఆ మత్తు అనేది మొత్తము మీరు తీసుకున్న ఫ్లూయిడ్ వాటర్ నుంచి యూరిన్ ద్వారా బయటకెళ్ళాలి. అది బయటకెళ్తేనే మీకు ఆ మత్తు తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం మీ స్పైనల్ హెడేక్ కూడా రాకుండా ఉంటుంది, రిలీఫ్ ఇస్తుంది. నంబర్ 1, డీహైడ్రేట్ అవ్వకూడదు, ఫుల్ వాటర్ తీసుకోవాలి. ఎన్ని తాగలిగితే అన్ని ఫుల్ వాటర్ తాగండి. నంబర్ 2, కెఫిన్, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. కెఫిన్ అనేది ఏంటంటే, కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. అనస్థీషియా ఇచ్చిన పేషెంట్ కెఫిన్ ఎక్కువ తీసుకుంటే అనస్థీషియా నుంచి రిలీఫ్ వస్తుంది. సో పర్ డేకి నాకు ఆల్మోస్ట్ 4 to 5 cups ఆఫ్ బ్లాక్ కాఫీ సజెస్ట్ చేశారు. కింద బరిస్తా ఉంది, బరిస్తాలోకి వెళ్ళి 5 to 5 cups ఆఫ్ కాఫీ డైలీ తీసుకోవాల్సిందే అని చెప్పారు. ఆ బరిస్తాకి వెళ్తే కప్ కాఫీ ఇంత లేదు, 100 rupees అన్నారు. ఆ బరిస్తాకి వెళ్తే మేము భరించలేములే అని చెప్పేసి కాఫీ టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్గా ఉంది. మీరైతే బ్రూ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఒక కెటల్ తీసుకెళ్ళండి, బ్రూ ప్యాకెట్స్ తీసుకెళ్ళండి. ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్లో ఆ కెటల్లో హీట్ వాటర్ వేసుకొని బ్రూ ప్యాకెట్స్ మిక్స్ చేసేసుకొని, మీకు టేస్ట్ కావాలి అనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఎన్నిసార్లు తాగగలిగితే పర్ డేకి అన్నిసార్లు తాగండి. నేనైతే
ఈ బ్లాక్ కాఫీ ఫస్ట్ 2 డేస్ బరిస్తాలో తెచ్చుకొని తాగాను. తర్వాత టేస్ట్ ఒకేలా ఉంది కదా అని చెప్పి బ్రూ ప్యాకెట్స్ తెచ్చిపించుకొని ఆల్మోస్ట్ నేను మిగిలిన 6 డేస్ పర్ డేకి ఆల్మోస్ట్ 7 to 8 గ్లాసెస్ బ్రూ ప్యాకెట్స్ తాగాను. బ్రూ ప్యాకెట్స్ని వాటర్లో మిక్స్ చేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని తాగాను. ఆ కెఫిన్ కంటెంట్ మన బాడీలోకి వెళ్తే అనెస్థీషియా ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ 2 మెయిన్ సజెస్ట్ చేసింది ఈ 2. డిహైడ్రేట్ అవ్వకూడదు, ఫుల్ ఆఫ్ ఫ్లూయిడ్స్ 5 to 6 లీటర్స్, అండ్ కెఫిన్ కాఫీ, బ్లాక్ టీ ఎక్కువగా తీసుకోవాలి. ఎనస్థీషియా పవర్ అనేది బయటికి పోవాలి. అండ్ నెంబర్ 3 డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే లేయింగ్. మనం ఈ 2 days స్పైనల్ ఎనస్థీషియా వల్ల అసలు లేవలేము. లేసామంటే నొప్పి వస్తుంది, అంత భరించలేనంత నొప్పి వస్తుంది. మెడ ఇలా 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 వెళ్ళిపోతుంది, అసలు ఫ్రంట్కి బెండే అవ్వదు, అంత విపరీతమైన నొప్పి వస్తుంది. కాబట్టి లేయింగ్ పొజిషన్, కాళ్ళ కింద ఎంత వెయిట్ పెట్టుకోగలిగితే అంత వెయిట్, కాళ్ళ కింద ఎంత పైకి అయితే మీరు కాళ్ళు పెట్టుకోగలుగుతారో అంత పైకి బెడ్ని కూడా లిఫ్ట్ చేసి కాళ్ళ కింద దిండు అలా పెట్టుకోండి. అండ్ హెడ్ కింద మాత్రం ఏమీ ఉండకూడదు, యాజ్ పాసిబుల్ ఇంకా డౌన్ ఉండాలన్నమాట. బెడ్ని అడ్జస్ట్ చేశారు నాకు, ఇట్లా డౌన్ ఉండాలి. అట్లా డౌన్ ఉంటే అప్పుడు స్పైనల్ ఫ్లూయిడ్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పారు. సో హెడ్ కిందనేమో డౌన్ చేశారు, లెగ్స్ కిందనేమో అప్ చేశారు. ఇంకంతే. ఇంకా తిండికి కూడా నాకు 4 days అయింది. 4 days అయినా కూడా నాకు స్పైనల్ హెడేక్ అనేది రిలీఫ్ రాలేదు. 5 days అయినా రిలీఫ్ రాలేదు. ఇది డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటున్నా, కెఫిన్ తాగుతున్నా, లేయింగ్ పొజిషన్ చేంజ్ చేశాను, అయినా నాకు స్పైనల్ హెడేక్ నుంచి అయితే రిలీఫ్ రాలేదండి. ఇంకా నాకు ఎంత బాధ వేసిందంటే, నాకు జరిగిన సర్జరీ ఏంటి, నాకు వచ్చిన బాధ ఏంటి, ఈ స్పైనల్ హెడేక్ దెబ్బకి నాకేమన్నా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పోతానేమో అన్నంత భయం వేసింది ఆ స్పైనల్ హెడేక్ దెబ్బకి. సో నెక్స్ట్ వచ్చేసేసి డాక్టర్ గారిని రోజు మాట్లాడుతున్నాం, ఏంటి మేడం ఈ పెయిన్ ఎందుకు తగ్గట్లేదు, నేను పిల్లల్ని తీసుకొని ఫీడింగ్ కూడా చేయలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, అట్లీస్ట్ 4 steps వేయలేకపోతున్నాను, నా బేబీ వచ్చి ఎన్ఐసి యూనిట్లో ఉంది, తనకి ఫీడ్ చేయమంటున్నారు, నేను కనీసం వెళ్ళి ఫీడ్ చేద్దామన్నా నేను బెడ్ నుంచి లేవగలిగే పొజిషన్లో లేదు ఎన్ఐసి యూనిట్కి వెళ్ళి అని చాలా బాధపడితే, ఆమె సర్జరీ అంతా సక్సెస్ అయింది లేదా, ఈ స్పైనల్ హెడేక్స్ ఏంటో అర్థం కావట్లేదని అనెస్థిషిస్ట్ని పిలిపించి ఆమెతో కూడా మాట్లాడిచ్చింది. నాకు ఇట్లా ఇట్లా అవుతుంది, ఇంకా ఏంటంటే విజువలైజేషన్స్ అవుతున్నాయి అనమాట. బెడ్ గాల్లో దానంతట అది లేస్తున్నట్టు, నేను గాల్లో కిందికి పడిపోతున్నట్టు, అట్లా ఆ స్పైనల్ హెడేక్తో పాటు ఆ ఇచ్చిన మత్తు వల్ల నాకు ఇదంతా జరుగుతుంది అనమాట. బెడ్ లేస్తున్నట్టు, నేనే లెగుస్తున్నట్టు, గాల్లో సడన్గా కింద పడిపోతున్నట్టు, ఇవన్నీ అనెస్థిషియాకి చెప్పాను. సో మెడిసిన్స్ చేంజ్ చేశారు, మెడిసిన్స్ మార్చారు, హెడ్సెట్ అని అవని ఇవని ఇచ్చారు. వేటి వల్ల నో యూజ్ అని, నాప్రాక్సిన్ అని అదని ఇదని ఏమి ఇచ్చినా నో యూజ్. నా బాధ ఏంటంటే, పాప ఎన్ఐసి యూనిట్లో ఉంది, వెండర్ వెయిట్తో ఉంది, తనకి వెళ్ళి కొంచెం ఫీడ్ చేద్దామన్నా కూడా నేను లేచే పొజిషన్లో లేను. దానికి నేను ఎక్కువ బాధపడ్డాను. అప్పటికి ఎక్స్ప్రెస్ చేసి ట్రై చేస్తున్న ఫీడింగ్ పంపించడానికి. బట్ ఇనీషియల్ డేస్ 1 or 2 daysలో ఎంత ఎక్స్ప్రెస్ చేసిన బ్రెస్ట్ మిల్క్ అనేవి రావు కదండి. పైగా అది కొలెస్టమీ, అది కొంచెం ఫీడ్ చేస్తే బేబీ గ్రోత్ కొంచెం తొందరగా వస్తుంది అని నా ఇంటెన్షన్. బట్ నా పొజిషన్ ఎట్లుందంటే లేయింగ్ తప్ప లేసి కూర్చునే పొజిషన్ కూడా లేదు. యూరినరీ క్యాథెటర్ పెట్టారు, సో అసలు బాత్రూమ్కి కూడా లేదు, కంప్లీట్ బెడ్ మీద అంతా అలా అయిపోయింది. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆల్మోస్ట్ 7 days తర్వాత 8 days తర్వాత నువ్వు అసలు బెడ్ నుంచి లేవద్దు, తినడానికి కూడా లేవద్దు, కంప్లీట్ పడుకొనే ఉండాలి, లేయింగ్ పొజిషన్లోనే ఉండాలి. తినడానికి కూడా మా మహి పడుకోబెట్టే ఫీడ్ చేస్తాడు. అట్లా 9 days 10 days అయిపోయింది, అయినా పెయిన్ తగ్గలేదు. ఇంకా అబ్డామినల్ బైండర్ పెట్టారు. అబ్డామినల్ బైండర్ అంటే ఏం లేదండి, జస్ట్ బెల్ట్, టైట్గా బెల్ట్ పెట్టారు. ఎందుకంటే ఈ ఫ్లూయిడ్ ఇంజెక్షన్ చేసి అనెస్థిషియా ఇచ్చిన దగ్గర నుంచి లీక్ అవుతుందేమో, అది టైట్గా పెడితే లీక్ అవ్వకుండా ఆగుతుందేమో అని చెప్పేసి అది పెట్టాక కొంచెం రిలీఫ్ వచ్చింది. అది పెట్టినా కూడా నీకు రిలీఫ్ రాలేదంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి మేడం, ఎలా తగ్గాలి అని అడిగితే, ఏం లేదమ్మా, ఒకసారి హెడ్ స్కాన్ చేసి ఫ్లూయిడ్ ఎక్కువగా లీక్ అవుతుందంటే బ్లడ్ ప్యాచ్ చేయాల్సి వస్తుంది అన్నారు. దేవుడా అనుకున్నా, అలాంటి ఏమి ఉండకూడదు అయ్యా అని అనుకున్నాను. అబ్డామినల్ బైండర్ పెట్టినాక కొంచెం లేవగలిగాను, జస్ట్ ఒక 2 steps అయ్యాను. బట్ పెయిన్ అయితే ఉంది, బట్ ఓకే. అలా కొంచెం స్టెప్స్ వేయగలిగాను కాబట్టి ఇంకా డాక్టర్ మేడం వచ్చేసేసి యూరినరీ క్యాథెటర్ రిమూవ్ చేసేసేయండి అని చెప్పేశారు. అది రిమూవ్ చేసిన తర్వాత నేను బాత్కి వెళ్ళాను. బాగా వేడి వేడి నీళ్ళతో ఆల్మోస్ట్ 1/2 hour బ్యాక్ మీద అట్లా కొంచెం బాగా నెక్ మీద బాగా హాట్ వాటర్తో చేసినాక కొంచెం రిలీఫ్ అనిపించింది. వచ్చి పడుకున్నాను.
అయినా కూడా ఇంకా పెయిన్ ఉంది. ఎందుకైనా మంచిది అని చెప్పేసేసి న్యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అయిదామని చెప్పేసి ఆ హాస్పిటల్‌లోనే న్యూరాలజీ స్పెషలిస్ట్ ఉంటే అతన్ని కూడా కన్సల్టేషన్ తీసుకున్నాం. నాకు భయం ఎక్కువయ్యేసరికి మా తమ్ముడుండి అడ్మిషన్ కూడా తీసుకుందామని డిసైడ్ అయిపోయాము. న్యూరాలజిస్ట్ రాగానే సార్ ఇట్లా బేర్ చేయలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు. అతను కూడా అదే సజెస్ట్ చేశాడు. "నువ్వు హైడ్రేట్‌గా ఉండు, వాటర్ ఎక్కువ తీసుకో, కెఫిన్ తీసుకో, రెస్ట్ తీసుకో, అబ్డామినల్ బైండర్ పెట్టుకో సెట్ అయిపోతుందని." బట్ నాకు ఆ వచ్చిన టెన్షన్, ఎందుకంటే పిల్లలు ఇద్దరు పుట్టారు. వాళ్ళకి ఫీడింగ్ అని చూసుకోవాలని, ఆల్రెడీ పాప ఎన్ఐసీయూలో ఉంది, బాబు నా దగ్గరే ఉన్నా ఏం చేయలేకపోతున్నాననే బాధతో తొందరగా అవ్వాలి అని చెప్పేసేసి న్యూరాలజిస్ట్‌లో కూడా అడ్మిట్ అయిపోయాను. ఆఫ్టర్‌నూన్ 3:00కి అడ్మిషన్ తీసుకున్నాను. తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఏమైందంటే కొంచెం రిలీఫ్ అనిపించిందని చెప్పాను కదా! హాట్ వాటర్ బాడీ మీద పడి ఆ పెయిన్ కూడా నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. ఆ న్యూరాలజీ స్పెషలిస్ట్ అతను వేరే మెడికేషన్ సజెస్ట్ చేశాడు. నేను ఆ టైంకి ఆ మెడికేషన్ ఏసుకున్నాను. ఈ మ్యాజిక్ జరిగినట్టు ఈవినింగ్ 5:00కి నన్ను ఈ రూమ్ నుంచి న్యూరాలజీ స్పెషలిస్ట్ రూమ్‌కి షిఫ్ట్ చేసే టైంకి నాకు నొప్పి తగ్గిపోయింది. తగ్గిపోయి నా అంతట నేను లేవగలిగాను, నడవగలిగాను. సో, ఒక మ్యాజిక్ జరిగినట్టు అనిపించింది. అయ్యో! తగ్గిందే, బెటర్ ఫీలింగ్ ఉంది. అనవసరంగా అడ్మిట్ అయ్యానే మళ్ళీ అని ఫీల్ అయ్యాను గానీ, ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. పాపను కూడా డిశ్చార్జ్ చేయడానికి ఇంకా 2 డేస్ టైం ఉంది కదా అని చెప్పేసేసి న్యూరాలజీ స్పెషలిస్ట్‌లోకెళ్ళాను. కాకపోతే వెళ్ళినాక ఏమైందంటే వాళ్ళు ఇన్ని బంచ్ ఆఫ్ మెడికేషన్స్ తీసుకొనొచ్చారు. సెలైన్స్ తీసుకొనొచ్చారు పెట్టేస్తామని. హెడేక్ అన్నాం గదా! డాక్టర్ అవన్నీ తీసుకొనొచ్చేసరికి ఆ 2 గోతాల మెడిసిన్స్ చూసేసరికి నాకు మళ్ళా హెడేక్ స్టార్ట్ అయింది. సో, చెప్పేసాను, "సార్ నాకు రిలీఫ్ వచ్చింది. మీరొచ్చినప్పుడు నా కండిషన్ చాలా సీరియస్‌గానే ఉంది. అసలు లేవలేకపోయాను. సో, నౌ ఐ ఫీల్ సమ్‌వాట్ రిలాక్సేషన్. అన్నెసెసరీగా ఇవన్నీ తీసుకోదలుచుకోవట్లేదు. రేపు మార్నింగ్ వరకి చూద్దాము. నా కండిషన్ ఇలా బెటర్‌గానే ఉంటే మెడిసిన్స్ వద్దు. నేను రేపు డిశ్చార్జ్ అయిపోతాను. నా కండిషన్ రేపటికి కూడా సెట్ అవ్వకుండా మళ్ళా హెడేక్ రిపీట్ అయిందంటే అప్పుడు ప్రొసీడ్ అయిదాము సార్" అని చెప్పా. సో, ఓకే అని చెప్పేసి సార్ అక్కడికి స్టాప్ చేసేసారు. నెక్స్ట్ డే మార్నింగ్‌కి కూడా నాకు హెడేక్ ఇంకా ఉంది కానీ బెటర్ రిలీఫ్. బట్ ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకుంటా ఉన్నాను, కెఫిన్ తీసుకుంటా ఉన్నాను, రెస్ట్‌లో ఉన్నాను. కొంచెం రిలీఫ్ అయింది కాబట్టి ఎన్ఐసీ యూనిట్‌కి వెళ్ళి నా పాపకి ఫీడ్ కూడా చేసి రాగలిగాను. ఆ రోజు సాయంత్రము, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఎన్ఐసీ యూనిట్‌లో సరౌండింగ్స్‌లో మొత్తంలో నా పాప ఒక్కటే ఉందండి. చూడటానికి గుండె గుబులు అనిపించింది. ఒక్కటే బికాల్లా పడుకొనుంది అక్కడ బాక్స్‌లో. కానీ దాన్ని అలా తీసుకొని ఫీడ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటిదాకా నా ఫీడింగ్ ఇవ్వలేకపోయానే అనే ఒక బాధ, ఇప్పటికన్నా ఇచ్చానే లేసొచ్చేసేసరి సంతోషంతో ఓకే అనిపించింది. అలా నెక్స్ట్ డే కూడా నాకు హెడేక్ రాలేదు. ఆ రోజు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్‌కి నేను, పాప, బాబు మా ముగ్గురము డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్‌కి డిశ్చార్జ్ అయిపోయాం. చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఈవినింగ్‌కి స్పైనల్ హెడేక్ మళ్ళా వచ్చింది. వచ్చింది అంటే మళ్ళా వీళ్ళెక్కడ ఫ్లూయిడ్స్ అవి ఇవి స్టార్ట్ చేస్తారో అనేసేసి నేను కవర్ చేసుకున్నాను. బేరబుల్‌గా ఉంది. కవర్ చేసుకొని డిశ్చార్జ్ అయిపోయి ఇంటికొచ్చేసాను. అట్లా ఇంట్లో 2 డేస్ నాకు స్పైనల్ హెడేక్ ఉంది. బట్ నేను ఫ్లూయిడ్స్ తీసుకుంటూ, కెఫిన్ తీసుకుంటూ, కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటే రిలీఫ్ అనిపించింది. సో, మెయిన్ స్పైనల్ హెడేక్‌కి మీకు సర్జరీ అయిన వెంటనే డాక్టర్ సజెషన్, నర్స్ సజెషన్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ట్రై చేయండి. వామిటింగ్ లేదు అనుకుంటే ఫుల్ వాటర్ తాగండి. డీహైడ్రేట్ అవ్వకుండా ఫుల్ వాటర్ తీసుకోండి. కెఫిన్ తీసుకోండి. బ్లాక్ కాఫీ ఎక్కువ తీసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ హెడ్ కింద ఏమీ వెయిట్ పెట్టొద్దు. అండ్ కాళ్ళ కింద కొంచెం ఎత్తు పెట్టుకొని పడుకోండి. అండ్ ఫైనల్ వన్, అయినా కూడా మీకు ఇంకా రిలీఫ్ రావట్లేదు, నుంచోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను అంటే అబ్డామినల్ బైండర్ బెల్ట్ ఒకటి వేసుకొని ట్రై చేయండి. అప్పుడేమైనా రిలీఫ్ అనిపించొచ్చు. యాక్చువల్లీ సి సెక్షన్ జరిగిన వెంటనే బెల్ట్ వేసుకోలేము, స్టిచెస్ ఉంటాయి కాబట్టి. బట్ స్పైనల్ ఫ్లూయిడ్ లీక్ అయ్యి అంత పెయిన్ భరించడం కన్నా ఇక్కడ పెయిన్ భరించడం బెటర్ అనిపించింది. సో, ఈ 4 గనుక ఫాలో అయితే డెఫినెట్‌గా మీకు స్పైనల్ హెడేక్ నుంచి రిలీఫ్ వస్తది. ఒక 1 డే అటు ఇటు అవుతుందేమో గానీ డెఫినెట్‌గా రిలీఫ్ వస్తుంది. మీరు టెన్షన్ తీసుకోవద్దు. టెన్షన్ తీసుకుంటే నాలాగా ఎక్కువ రోజులు స్పైనల్ హెడేక్‌తో ఇబ్బంది పడతారు. సో, ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి. డెఫినెట్‌గా స్పైనల్ హెడేక్ నుంచి అయితే రిలీఫ్ వస్తది.
అండ్ నా నెక్స్ట్ వీడియోలో పాపని ఎన్ఐసీలో ఆల్మోస్ట్ 10 డేస్ ఉంచారని చెప్పాను కదండి. ఆ ఎన్ఐసీ యూనిట్లో ఎలా టేక్ కేర్ చేశారు, పాప అప్పుడు ఎన్ఐసీ యూనిట్లో ఉన్నప్పుడు ఎంత వెయిట్ ఉంది, తర్వాత ఎంత డిక్రీజ్ అయింది, ఎంత గెయిన్ చేసింది, వాళ్ళు ఏమి ఫీడ్ చేశారు, ఏమి ఫ్లూయిడ్స్ ఎక్కిచ్చారు, ఎలాంటి ఇంటేక్ తీసుకున్నారు, బాక్స్ నుంచి తర్వాత ఎన్ని రోజులకి కేఎంసీ వార్డ్కి షిఫ్ట్ చేశారు, ఆ కేఎంసీ వార్డ్లో వాళ్ళు తనకి ఎలాగా ఫుడ్ ఇచ్చారు, ఎలాగా మిల్క్ ఫీడ్ చేశారు, తనకి చేసిన ఇంటేక్ మొత్తాన్ని ఒక వీడియోగా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఆ ఉన్న 10 డేస్కి ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి, ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూస్ చేశారు, తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళండి, ఇవి తీసుకెళ్ళాలి ఇంటికి, ఇవి యూస్ చేయాలి ఇంట్లో అని చెప్పారు. అవి మొత్తం నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో హోప్ఫుల్లీ వీడియో డెఫినెట్గా ఎవరో ఒకరికి యూజ్ అవుతుందని చాలా అనుకుంటున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. ఈ వీడియో డెఫినెట్గా ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. బాయ్.